నమస్కారం. అంత చదువుకుని ఈ పనేంటి బాబు? ఆ చదువు నాకు జ్ఞానాన్ని ఇచ్చింది కానీ ఉద్యోగాన్ని ఇవ్వలేదండి. నాన్న చనిపోయాక మావయ్యే కష్టపడి చదివించాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండి మావయ్యకు బరువు కాకూడదని ఏదో ఇలా. చాలా మంచి పని చేస్తున్నావు బాబు. కష్టపడే గుణం ఉంటే ఏ రోజైనా పైకొస్తావు. వస్తానండి. చదువుకుని కూడా కూలి పని చేస్తున్నాడంటే నిజంగా కుర్రాన్ని మెచ్చుకోవాలన్నయ్య. కరెక్ట్ గా చెప్పారమ్మా. కొంతమంది ఏమి చదవకుండానే చంకలో స్ప్రేలు కొట్టుకుని చేతిలో సెల్లలు పట్టుకుని పరాయి వాళ్ళ మీద పడి పందికొక్కులో మేస్తుంటారు. నీకు మళ్ళీ అన్నయ్య, అమ్మా పాప ఆ కుర్రాడికి ఇలాంటి బరువు పనులు చెప్పకుండా రాతకొత్త పనులు చెప్పన్నయ్య. అలాగేనమ్మా. ఏవయ్యా, హెడ్ మాస్టర్ గారింటికి తాళం వేసిందేంటి? ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా? ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఎలా ఉంది డాక్టర్? వాల్వ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. 4-5 రోజుల్లో బైపాస్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం. ఎంత అవుతుంది డాక్టర్? 2 లక్షల వరకు అవుతుంది. మీరు అమౌంట్ అరేంజ్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తాం. తమ్ముడు, పాప మన పిల్లలకి మన మీద ఎంత ప్రతిభక్తో. మనం లేట్ గా వస్తాం తెలిసి డోర్స్ బార్లుగా తెరిచి ఉంచేశారు. మీకోసమేనా లేక ఇంకెవరి కోసం అన్నానా? చెక్ చేసుకోండి. నేపాల్ కుర్కల ఈ టైంలో కూడా ఎలా అనయ్య? గుడ్ నైట్. అయ్యా అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు, మన పిల్లలు మారిపోయారు. మారింది పిల్లలు కదా గదులు. సారీ రా, ఏమనగా తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా? ఇప్పుడే కదా వెళ్ళావు. తప్పు అంటే ఆ తప్పు కాదు, సోడాలు తక్కువ అవడం వల్ల గదులు మారిపోయాం అంతే. దైద్యము. మొగుడు కష్టపడి తాగొస్తాడు, బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలని ఇంక జ్ఞానం కూడా లేదు నీకు. నీకు కూడా ఆ నోరు కంపకొడుతుంది. కిల్లైన వేసుకోండి, మీ చెల్లెలు వచ్చే టైం అయింది. మా అక్క కూడా బార్కి వెళ్ళిందా? వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికి వెళ్ళిందండి. కర్మ. రండి. పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు కదా? బాగా చేశారు. సుబ్బు, బాగా పొద్దుపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా. బాయ్ బాబు. బాయ్. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. అలాగే. రాలే, ఆపు. ఇవి మీకు కాదు, మాకు. మీరు కూడా మందు కొట్టారా? హెచ్చి, మీ కంపు మాకు కొట్టకుండా ఉండటానికి. అది సరే గానీ వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆకు ఒక్క సున్నం అనిపిస్తుంది. అదే నీకు నాకు తేడా. ఈ ఆకులు మనం, ఈ సున్నం మా చెల్లై. ఈ బొక్కలు, ఈ ఆలుకులు, ఈ స్వీట్లు మా చెల్లై ఆస్తులు అన్నమాట. వాటన్నిటిని చుట్టి ఇలా నవ్వులేస్తాం అన్నమాట. భలే చెప్పా బ్రదర్. ఏంటి అంత మేకలు ఆకులు మేసేస్తున్నారు? ఒరే డెప్ప, ఈడిప్పుడు వచ్చాడు. మన మాటలన్నీ విన్నాడేమో. అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బెండడిపోద్ది. కంగారు పడకండి, ఈడి నోరు నేను మూయిస్తా. అల్లుడు, నువ్వు కూడా కిళ్ళి వేసుకుంటావా? కిల్లి వేసుకుంటే ఏమొస్తుంది? నోరంతా ఎర్రగా పండుద్ది మాలాగా. చూడు, హై, పుచ్చకాయల మీ నోళ్ళు భలే ఉన్నాయే. అందుకే నువ్వు కూడా వేసుకో, నీది పెద్ద పుచ్చక అయిపోద్ది. వేసుకో. మంట! అమ్మా! 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 మంట పోతుంది! కూర్చోండి. ఎలా ఉంది మాణిక్యం మీ ఆయనకి? ఆపరేషన్ చేయాలంటున్నారు. అయ్యో, ఆపరేషనా? అయితే చాలా ఖర్చు అవుతుంది. అదే అర్థం కావటం లేదు. వేలల్లో అయితే మీలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు. 2 లక్షలు కావాలట. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? అమ్మా, పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకున్నా 1200. ఇది దేనికి సరిపోతుందే? ఆ డబ్బు నేనిప్పిస్తాను. కాకపోతే చెప్పు.
ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తాను. రాజేశ్వరి గారి అబ్బాయి అచ్చిబాబు తెలుసు కదా? తెలుసు. నీ అమ్మాయిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. సీతారత్నం, మత్తుండే మాట్లాడుతున్నావా? కష్టాల్లో ఉన్నాం కదా అని నువ్విచ్చే సలహా ఇదా? కోపడకుండా నేను చెప్పేది విను. ఆ కుర్రాడు పుట్టుకతోనే పిచ్చివాడేం కాదు. పైగా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు కూడా చెప్పారట. అయినా కూడా చూస్తూ చూస్తూ తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఒక భార్యగా ఆలోచించు. నీ భర్తను కాపాడుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు. ముందు వెనక ఏమీ లేని మీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా కూడా అప్పు తీర్చడానికి మీ జీవితం సరిపోదు. రేపు నీ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలిగా, ఎక్కడి నుంచి తెస్తావు? రాజేశ్వరి మంచి మనిషి. కోడల్ని కూతురులా చూసుకుంటుంది. నీ కూతురు అదృష్టం బాగుండి ఆ కుర్రాడికి పిచ్చి తగ్గిపోతే కోట్లకు వారసురాలవుతుంది. మీ ఆయన్ని బ్రతికించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. బాగా ఆలోచించుకో. ఆలోచించడానికి ఉంది. మీ అమ్మగారు చెప్పినట్టు అచ్చిబాబుని చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మతన్నే మాట్లాడుతున్నావా? డబ్బు కోసం ఆ పిచ్చోడిని పెళ్లి చేసుకోమంటావా? ఆ డబ్బే లేకపోతే మీ నాన్నగారు బతకరు గాయత్రి. అందుకని నిన్ను వదులుకోమంటావా? చావు నేను చేస్తాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రేమ బ్రతికించాలి గాని చంపకూడదు. మన వల్ల మీ నాన్నగారికి ఏదైనా అయితే జీవితాంతం మనం కలిసి ఉండగలమేమో గాని మనశ్శాంతిగా మాత్రం ఉండలేం గాయత్రి. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిగా నీ బాధ్యతలు నేను పంచుకోవాలి. కానీ నేను ఆ పరిస్థితిలో లేను. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి. ఎలా మర్చిపోగలను? ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలని కలలు కని. కష్టమని నాకు తెలుసు, కానీ తప్పదు. 20 ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రుల కోసం 2 ఏళ్ల మన ప్రేమని మర్చిపోవడం తప్పు కాదు. నీ మెళ్ళో తాళి కట్టి మీ అమ్మగారి మెళ్ళో తాళి తెంపడం తప్పు అవుతుంది. 2 ఏళ్ల క్రితం నేను లేకుండా ఉండగలిగిందానివి 2 ఏళ్ల తర్వాత కూడా ఉండగలవు. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో గాయత్రి, ఒప్పుకో. తప్ప అమ్మా, మొత్తం పెళ్లి కేసెట్ ఎంత నువ్వే ఉంటావా ఏంటి? మొన్నటి దాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది నువ్వు టీవీ యాంకర్ ఎందుకమ్మా? డెఫినెట్ గా అయిపోతావు. త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను పెళ్లి డ్రెస్ ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అయితే నేను రోజు పెళ్లి తీసుకుంటా, అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా. అయ్యి బాబాయ్, ఇంకా నయం పూటగా పెళ్లి చేసుకుంటాను లేదు. పదండి, అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. రండి రండి. డాయ్ 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం! ఏంటి కాలు మీద కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు, ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని? రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది మండపం. బోరా ఊతాను, బోరేవా ఉదెత్తాను. ఓరు నా సన్నయ్యప్పన్నా, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఉత్తావా? తప్పురా బాబు, రా ఒక్కసారి ఉంటారు. కూర్చో ఇక్కడ. పంతులు కూడా కూర్చున్నాడేంటి? వీడు కూడా పెళ్లి చేసుకుంటాడా? అలా ఆవిడ చంపేద్ది, ఆయన చేసుకోడు, నీకు చేస్తాడు. అయితే సరే. వీడికి తెలుగు రాదా? అయ్యి బాబోయ్, నాన్నమయ్యో, పంతులు గారికి తెలుగు రాకపోవడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి. అక్షంతలు తీసుకో బాబు. అవి నేను తినాల్సిన బియ్యం, నా పొట్ట కొట్టకు. అవును, నుదుట బాసికమేది? వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. ఇంకా నయం, తాయెత్తులా ఉందని మొలతాడు కట్టుకోలేదు. తీయండి. నేను తీయను. అచ్చిబాబు, పంతులు గారు చెప్పినట్టు చెయ్యి. అయ్యి నీ బుక్ మీద కూడా చుక్కుంది. నీకు కూడా పెళ్ళి అవుతుందా?
కాకి ముక్కుకి యాపిల్ పండు ఇదే. కన్నోళ్ళకి లేని దొరద మనకెందుకు? కూతురు పెళ్లి గురించి చచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం, కానీ వాళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నాం. నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు. నిజం. అదేమిటి బాబు, పెళ్లి కాకుండానే అమ్మాయిని అలా గిల్లేసావు? గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కదా సుబ్రహ్మణ్యం. కొరికి చెబితే అబద్ధం చెప్పినట్ట ఏమిటో. ఈ బెల్లం జీలకర్ర తీసుకో. చీ, ఇది బాగోదు. సన్నపప్పు బెల్లం అయితే బాగుంటది. నాకొద్దు. ఇవి తినటానికి కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టాలి. నేనెందుకు పెట్టాలి? దాని చేతులు ఉన్నాయి కదా, దాన్నే పెట్టుకోమను. అచ్చి బాబు, అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి. ఓ, పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళ చేతులు పెట్టుకోవటం అన్నమాట. పిచ్చివాడువైనా నిజం చెప్పావు. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, మీ తాత పిచ్చోడు, మీ మామ పిచ్చోడు. కాకపోతే చూడమ్మా, నన్ను పిచ్చోడు అంటాడు. లేదమ్మా, నువ్వు నా బంగారు కొండవి. బాబు బంగారు కొండ, మాంగళ్య ధారణ కానివు. అంటే ఏంటి? మెళ్ళలో తాళి కట్టాలి. కట్టేస్తాను. ఓరి నీ మాంగళ్యానికి మరో ముడి ఈయన మెళ్ళలో కాదు, ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళేయి. 3 కర్మ, 30 ముళ్ళు వేసేస్తాను. అయ్యి బాబోయ్, 3 ముళ్ళు ఎత్తేనే 3 జన్మల బంధం అంటారు. నువ్వు 30-40 ముళ్ళు వేసావనుకో, పాప మావిడికి అన్ని జన్మలకి ఒకే 3 అంటే బోరు కొట్టేస్తాయి. 3 అయి చాలు. అయితే నువ్వు లెక్కెట్టు. మాంగళ్యం తత్కాలేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే వందేవ శరణం. అయ్యా అందరూ అక్షంతలు వేయండి. మాంగళ్య ధారణము. ఇంకా చాలు. తెలిసి తెలిసి బంగారం లాంటి పిల్లని పిచ్చోడికి ఇచ్చి జీవితం నాశనం చేశారు. ఆస్తుంటే పిచ్చోడికేంటి, కాసేపట్లో చచ్చేవాడికి కూడా పెళ్ళవుతుంది. మరే అయ్యో, ఏమైందండి? నేను బతకడం కోసం దాని బతుకుని బలి చేసే మాణిక్యం. ఈ పెళ్లి ఇలా చూడటం కోసం నేను బతుకుంది. అంతకంటే చచ్చిపోయిన పిచ్చి పొల్లయ్య గారికి శోభనం అంటే జమ్మలగిరి బాంబ సినిమా చూసినప్పుడు కూడా రానంత నవ్వు వచ్చేస్తున్నారు.